రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జయ జయ శ్రీకృష్ణ. శ్రీమతే శ్రీనిగమాంత మహాదేశికాయ నమః. వేదాంత దేశికుల యొక్క ఉపదేశములు వింటూ డాక్టర్ ఉభయ వేదాంత విద్వాంసులు ప్రొఫెసర్ కన్నన్, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వారి ఒక వందే వేదాంత దేశికం అనే శీర్షిక నుంచి తెలుగు అనువాదములు వింటూ ఈరోజు 39వ ఉపన్యాసం. మనం దేని గురించి ఆలోచించాలి, చింతించాలి, దేనికూడదు, దేని గురించి బాధపడకూడదు, ఎప్పుడు బాధపడాలి, ఎప్పుడు కూడదు అనే విషయాన్ని వేదాంత దేశికులు ఎన్నో గ్రంథాలలో మనకు అనుగ్రహించారు. అమృతరంజని, పాంచరాత్రరక్ష, విష్ణు ధర్మం, దాని తర్వాత తిరువాయిమిడి, ఇటువంటి ఎన్నో గ్రంథముల నుంచి సంకరించి మనకు సంకలనంగా అనుగ్రహించారు. అది వేదాంత దేశ సూక్తి మూలంగా మనం తెలుసుకుంటాం ఈరోజు. మొట్టమొదటి శ్రీ సూక్తి, మున్బు శోగిత్తిలానాగిల్ ఉపాయ నిష్పత్తి ఉండాగాదు. మున్బు శోగిత్తిలనాగిల్ ఉపాయ నిష్పత్తి ఉండాగాదు. పిన్బు శోగిత్తానాగిల్ పదన్ విళంబిక్కుం. అంటే శరణాగతి ప్రపత్తికి చేయడానికి ముందు మనం బాధపడాలట, అయ్యో మన జన్మ వ్యర్థమైనది అని. ప్రపత్తి తర్వాత శరణాగతి భరణ్యాసం అయిన తర్వాత దేని గురించి కూడా మనం బాధపడకూడదు. శరణాగతిలో ఈ ఒక విశేష ముఖ్య అంగం కార్పణ్యం అనే అంగము. అయ్యో ఇన్ని జన్మాలు మనకు వ్యర్థమైనవి, ఏదో ఇప్పుడైనా ఒక మంచి బుద్ధి కలిగినది, ఇది ఈ మంచి బుద్ధి చెడకుండా ఉండాలి కదా అని బాధపడుతూ ఉండాలి. కానీ ఆచార్యుల మూలంగా భరణ్యాసం అయిన తర్వాత, ప్రపత్తి అనుష్ఠానం అయిన తర్వాత కొద్దిగా కూడా మనము చింతించకూడదు, బాధపడకూడదు. ఏ కష్టం వచ్చినా భగవంతుని దగ్గర మన ఒక భరాన్ని సమర్పించిన తర్వాత మనం బాధపడాల్సిన అవసరం ఏమిటి? యస్య త్వత్పాద పద్మే వరద నిజ భరం నిర్భరో నిర్భయోస్మి అన్నారు న్యాసంశక్తిలో. కావున దేని గురించి కూడా ఆలోచించకుండా అన్ని భగవంతుని సంకల్పం అని ఉండాలి. నమ్మాడు వారంటారు, పాదం నాడుం పణియత్తణయం పిణి వేదం సారా ఎనక్కే నినియన్ కుడై. నాకు బాధ ఏమున్నది, మన చింత ఎందుకండి? వేదనావిర విరుంబుం తిరుక్కண்டపురత్తాదియానై అడైందార్ కల్లరిల్లయే. శరణాగతుడికి బాధ అనేది ఉండకూడదు. శరణాగతి అయిన తర్వాత అంతకుముందు దుఃఖం ఉంటుంది, ఉండాలి. తర్వాత ఆ దుఃఖం వెళ్ళిపోయింది కదా శరణాగతి తర్వాత, దాని గురించి ఆలోచించకూడదు, కృతకృత్యుడు కామున అంటున్నారు వేదాంత దేశికులు. రెండవ సూక్తి, చాలామంది మన సాంసారిక జీవితంలో ఎన్నో కోరికలు, దాని గురించి బాధపడుతూ ఉంటున్నారు. ఒక మహర్షి అన్నారు, ఉత్పత్తి స్థితి నామానాం స్థితౌ చింతా కుతస్తవ యథోత్పత్తిర్యతో నాశః స్థితి తద్వత్ భవిష్యతి. అంటే ఉత్పత్తి, తర్వాత రక్షణం, తర్వాత ప్రళయం, నాశనం అనేది 3 స్థితులు. ఆ స్థితిలో మధ్యలో ఉండే రక్షణ ఉన్నదే, దాని గురించి ఎందుకు మనం బాధపడాలి? ఎప్పుడు, ఎలా, ఏ విధంగా స్థితి వస్తుంది, ఉత్పత్తి వస్తుంది, అలాగే ఎలా నాశనం వస్తుంది అనే విషయం మన మూలంగా ఎప్పుడు జరగలేదో అప్పుడు స్థితి మాత్రం, అంటే రక్షణ మాత్రం, దాని గురించి మనం ఎందుకు బాధపడాలి? అంటే మన చేతే లేదు ఉత్పత్తియో నాశనమో. అలాగే సృష్టి సంహారం అనేది ఎలా సహజంగా జరిగిపోతుందో అలాగే మన రక్షణ కూడా జరిగిపోతుంది కదా.
అందుకే బుద్ధిమంతుడు భోజనం గురించి ఆలోచించడు. వాడి ఆలోచన ఎక్కడో ఒక గొప్ప విషయం గురించే ఉంటుందే కానీ సాధారణమైన తిండి కొరకు వాడెందుకు బాధపడతాడండి? నాహారం చింతయేత్ ప్రాజ్ఞ. మరి వాడి చింత ఎక్కడ ఉంటుంది? ఎల్లప్పుడూ ధర్మం పైనే, ధర్మంగా ఉండాలి, ధర్మ మార్గంలో వెళ్ళాలి. ధర్మమేవాను చింతయే. అయితే ఆహారం అనేది ఎల్లప్పుడూ ఉన్నది, రాసి ఉన్నది, మనకు అలాగే వస్తుంది. ఆహారాయ్ హి మనుష్యాణం జన్మన సహజాయతే. ధర్మం గురించే మనం బాధపడాలి, ఆలోచించాలి, ధర్మ మార్గంలో వెళ్ళాలి కదా. అయితే భోజనం అనేది మనతో పాటే రాసిపడి ఉన్నది. అలే గర్భం నుంచి అదే వస్తుంది. అయితే యోమే గర్భగతస్యాపి వృద్ధిం కల్పితవాన్ ప్రభు. వృత్తి కూడా భగవంతుడే మనకు రాసి పెట్టాడు గర్భంలోనే. శేషవృత్తి విధానేపి కిం సూక్త సోతవామృత అని విశ్వధర్మం. తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడే మనకు వృత్తిని కల్పించాడు పరమాత్మ. ఇప్పుడు వదిలేస్తాడా? ఇప్పుడు మన ఆహారం గురించి వాడు ఆలోచించాడా? కావున భగవంతుని మన వృత్తి గురించి, మన కూడు గురించి ఆలోచించకుండా ఆ కూడిని, మన వృత్తిని, మన రక్షణను మనం పోషించే భగవంతుని మనం ధ్యానించాలి కదా. వాడి ఒక ఆజ్ఞను పాలిస్తూ ధర్మ మార్గంలో ఉండాలి కదా. అయితే దేని గురించి కూడా మనం బాధపడకూడదా, చింతించకూడదా అంటే బాధపడవచ్చు. కొద్దిగా న్యాయమైన కొన్ని బాధలు పడాలి, కానీ అది కూడా అతిగా ఉండకూడదు. అతి మాత్రంగా ఎక్కువ చేయకూడదంట, ఎక్కువ బాధపడకూడదంట ఆ విషయంలో. ఏ విషయంలో? నిర్వేద ప్రాచుర్యత్తాలే అపపన్ననాగాదే వెరుప్పుణర్వాల్తు వెంట పోయి విడకూడదు అని మనస్సుని సమాధానం చేయాలట. అంటే మనకు ఇప్పుడు ఎన్నో కష్టాలు వచ్చినా, ఎలా కష్టాలు కోరకుండా మనకు వచ్చినాయో అలాగే సుఖం కూడా వస్తుంది అని ఒక విశ్వాసం కలిగి ఉండాలి. నందే వరువదెల్లాం నమక్ బరముందిలది అంటారు వేదాంత దశ. అంటే ఏది జరిగినా, ఏ ఆపత్తు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అది మన మేలు కొరకే అని మనం జీవితంలో సంకల్పించుకోవాలి అని అనుకోవాలి. అప్పుడే బాధ రాదు. ఎప్పుడైనా బాధ వస్తే, మనసులో కష్టం వస్తే మనమే నీ మగిడాదే ఇరుప్పదెన్గుల్ అని మనసును గురించి మనం వైరాగ్యంతో చాలా సంతోషం వచ్చినా దుఃఖాల్సిన అవసరం లేదు, ఆడాల్సిన అవసరం లేదు, కష్టం వచ్చినా బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతిదినం కూడా ప్రాతః నిర్వేద కార్యక్రమాన్ని మనకు విధించబడింది మన పూర్వులు. బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ మనం అయ్యో నిన్నటి రోజు ఏమేమి జరిగింది, ఏం చేసాం, ఎలా మన కాలం గడిచినది అని దాని గురించి ఆలోచించి కొద్దిగా నిర్వేదం, కొద్దిగా కష్టంగా మనసులో దుఃఖపడాలట కొద్దిగానే. తర్వాత ఆశ్వాసిస్తూ మన మనస్సుకు సమాధానం చేస్తూ సరే అయిపోయినది, జరిగినది ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి వచ్చే రోజులంతా కూడా, వచ్చే కాలంలో, భవిష్యత్ కాలంలో మనల్ని దిద్దుకొని భగవంతుని ఆరాధించడానికి ఎన్నో సులభమైన మార్గములు ఉన్నాయి కదా. ఈ రోజు నుంచి భగవత్ ప్రీతి పాత్రులై అనుకూలంగా ఉంటామే అని సంకల్పించుకొని మనం ధైర్యం చెప్పుకోవాలట. దానికే కొన్ని ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. శ్రీపాంచరత్రక్ష అనే గ్రంథంలో వేదాంత దేశికులు ఈ యొక్క ఉపదేశాన్ని అంటున్నారు. నిర్వేదం కావాలి. ఎన్నో పాపాలు చేశాను, ఎన్నో జన్మలు అని కష్టం, కానీ దాని గురించి ఆలోచించి కూర్చోకుండా మనం ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మారాలి. ఆ బుద్ధిని నాకు కలిగించని ప్రార్థించాలి భగవంతుని. తిరుమల ఒక ఆరాధనం, భగవంతుని ఆరాధన, భాగవత ఆరాధనలోని మన కాలం మొత్తం గడిచిపోవాలని ప్రార్థించాలంట. తర్వాత బాధ ఉండదు. మా శుచహ అన్నాడు భగవంతుడు శరణాగతుడికి. నువ్వు శరణాగతి అయిపోయిన తర్వాత నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నేను ఉన్నాను కదా అన్నాడు కదా భగవంతుడు. దాని గురించి నీకేం బాధపడకూడదు అన్నప్పుడు బాధపడితే ఆయన ఆజ్ఞను మీరినట్టు కూడా అవుతుంది కదా, అది కూడా అపచారం కదా. మాస్టర్ అన్నాడు భగవంతుడు, నేను చూసుకుంటాను, నా పైన నమ్మకంగా ఉండు, నేను రక్షిస్తాను అన్నప్పుడు
అయ్యో ఈ కష్టం వచ్చినదే నా గతి ఏమవుతుందో, నా పిల్లలు ఏమవుతారు అని అనుకోవడం కూడా పాపం కదా అని ఆచార్యుల ఒక చరణారవిందంలో మన ఎల్లప్పుడూ కూడా ఈ ఒక భాగవత ఆచార్య భక్తి కైంకర్యమును ప్రార్థిస్తూ మన జీవితాన్ని చక్కగా గడిచేటట్టు భగవంతునే మనం ప్రార్థించాలి. శ్రీమతే శ్రీ నిగమాంతమాదేశికాయ నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.